హన్మకొండ కమలాపూర్ పిఎస్సి ఘటనపై విచారణ చేస్తున్నారు అధికారులు. టీవీ9 కథనాలతో అధికార యంత్రాంగం కదిలింది. హన్మకొండ కలెక్టర్ ఆదేశాలతో ఇప్పుడు ఎంక్వైరీ కూడా మొదలైంది. బాలింత సాధారణ ప్రసవం సమయంలో తీవ్ర రక్తస్రావం జరిగితే క్లాత్ పెట్టి సాధారణ కుట్లు వేశారు వైద్య సిబ్బంది. పేషెంట్ బంధువులకి అవగాహన లేకపోవడం కారణంగానే ఈ ఘటన జరిగిందని డిఎంహెచ్ఓ చెప్తున్నారు. అయితే దీంట్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం లేదు అని నిర్ధారణకు వచ్చారు. హన్మకొండ ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రికి ప్రస్తుతం బాలింతను తరలించారు. హన్మకొండ జిల్లా ఉప్పల్ గ్రామానికి చెందిన తిరుమలని ప్రసవం కోసం కుటుంబ సభ్యులు కమలాపూర్ ఆసుపత్రిలో గత నెల 27న అడ్మిట్ చేశారు. అదే రోజు రాత్రి కాన్పు చేసిన వైద్యులు కడుపులోనే క్లాత్ మర్చిపోయి కుట్లు వేసేశారు. ఆసుపత్రి నుంచి 3 రోజులకు తల్లి బిడ్డ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు. అయితే తిరుమలకి కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో మళ్లీ సిహెచ్సికి తీసుకెళ్లారు. గమనించిన వైద్య సిబ్బంది కుట్లు 2 విడిపోవడంతో కడుపులో నుంచి క్లాత్ ని బయటకు తీశారు. పెద్ద ఆసుపత్రిని వస్తే డాక్టర్లు ఇంత నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేశాక కడుపులో క్లాత్ మర్చిపోతారా అంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అయితే వైద్యులు మాత్రం సాధారణ ప్రసవం సమయంలో రక్తస్రావం వల్ల తామే సర్జికల్ కాటన్ పెట్టామని, అందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదు అంటున్నారు. డాక్టర్ని కానీ తర్వాత సిస్టర్ని కానీ ప్రోటోకాల్ ప్రకారమే చేసినట్టుగా మేము తెలుసుకోవడం జరిగింది. ప్రోటోకాల్ భాగంలోనే అది పెద్ద బేబీ ఉంది కాబట్టి డెలివరీ చేసేటప్పుడు కొంచెం కండరాల చిరుగుడు అనేది ఏర్పడుతుంది. ఆ కండరాలు చిరిగిన చోట బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఊజింగ్ రాకుండా గాజు ప్యాడ్, అది కూడా స్టెరైల్ గాజు ప్యాడ్ డెలివరీ ప్రోటోకాల్ ప్రకారం పెట్టి వాళ్ళకి ఇంటిమేట్ చేయడం కూడా జరిగింది. పలానా రోజు వచ్చి తీసుకోమని. సో అది వాళ్ళు అపార్థం చేసుకోవడం వల్ల ఈ సంఘటనకు దారితీసింది. అయినప్పటికీ పేషెంట్కి ఎటువంటి అపవాదం జరగకుండా మేము జిఎంహెచ్కి రెఫర్ చేశాము. కానీ వాళ్ళు జిఎంహెచ్ కాకుండా మాకు నచ్చిన చోట పోదామని చెప్పారు. సరే, అప్పటికి కూడా మేము ఆ పేషెంట్ ఫాలోఅప్ చేసి ఆమె ఎటువంటి అనారోగ్యానికి గురి కాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం.